మనం ఇప్పుడే మాట్లాడుకున్న విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో 30 SHGs ఉన్నాయి. 30 SHGsకి ఈ విధంగా మనము సంఘానికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ రకమైన గ్రీన్ టిక్ రావాలి. గ్రీన్ టిక్ వచ్చిన అన్ని సంఘాలకి 30 SHGsకి అన్ని దానిలోకి వచ్చిన తర్వాత వివోకి పంపించేస్తాం. తర్వాత వివోలో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీరు చూపించడం కోసం ఈ లక్ష్మి 2 అనే వివోని మీరు గుర్తుపెట్టుకున్న SHGని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది వివో కన్సల్టేషన్లో ఏ రకంగా కనబడుతుంది, వివోకి ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీకు కుడివైపున SHG యూజర్ CRP అని మీకు కనిపిస్తుంది. ఇక్కడనే మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇంకొక రోల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వివో యూజర్ CRP. ఈ వివో యూజర్ CRP మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ రోల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది వివో యూజర్ CRP రోల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే వివో ఎంటైటిల్మెంట్ యాక్టివిటీ అనేది కదా, ఇక్కడ జీవన జ్యోతి అనేటువంటిది ఇది వివో పేరు. ఇక్కడ దీంట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 36 సంఘాలు ఉన్నాయి. 36 సంఘాలు ఉన్నట్లయితే దాంట్లో ఒక సంఘం మాత్రమే ప్రస్తుతానికి మనకు ఇక్కడ కంప్లీట్ అయింది కాబట్టి ఒకటి కనిపిస్తుంది. అవును సార్, మీరు 36 సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం 30నే కనపడుతున్నాయి కదా అంటే, ఇక్కడ VPRPలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి లాగిన్కి కూడా 30 సంఘాల కంటే ఎక్కువ మనం పెట్టడానికి లేదు. 30 సంఘాలు ఇందులో ఉంటాయి. రిమైనింగ్ 6 సంఘాలు అనేది ఇంకొక ఐడిలో సేమ్ ఇదే వివోకి ఇంకొక ఐడి క్రియేట్ చేసి ఉంటారు. దాన్ని డమ్మీ వివో అని కూడా ఇంతకుముందు అనేటోళ్ళు. ఇలాంటి వివోలో రిమైనింగ్ 6 SHGs ఆ ఐడిలో ఉంటాయి. రెండు కలిపినే మనం చేస్తాం అన్నమాట. ప్రజెంట్ మీరు గమనించినట్లయితే 36 సంఘాలు కానీ ఒక SHG కంప్లీట్ అయింది ఇందాక మనం చేసినటువంటిది. దాన్ని చూడాలన్నట్లయితే ఆ వివో మీద పేరు మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లక్ష్మి 2 అనేది మనకు టిక్ మార్క్ పడింది. ఈ రకంగా అన్ని రకాల సంఘాలకి సంబంధించి మనం అక్కడ సబ్మిట్ డేటా అనేది చేసి తర్వాత వివోకి మనం పంపించేసినట్లయితే గ్రీన్ టిక్ పడిన తర్వాత ఈ రెడ్ ఇంటూ మార్కులు అన్నీ వెళ్ళిపోయేసి మనకు ఈ ఎల్లో కలర్లో టిక్ మార్క్ ఉంది కదా, ఆ రకంగా కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు కింద ఇక్కడ సబ్మిట్ చేయడానికి అవకాశం అనేది వస్తుంది. ఇది మీరు గమనించాలి. ఇది మనము మేజర్గా ఈ ఎంటైటిల్మెంట్లో SHG యూజరు వివో యూజర్లో మనకి ఏ రకంగా చేయాలి, ఎలా అంశాలను గమనించాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది నెక్స్ట్ వీడియోల ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.